అందరు కూడా నమస్కారం. అలాగనే మన కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి అన్న గారికి అలాగే మనందరికీ కూడా నమస్కారం చేస్తూ ప్రెస్ మీడియా కూడా ఈరోజు సుమారు అరౌండ్ 4 కోట్ల రూపాయలు తోటి రోడ్స్ కానీ ఇతర స్టామ్ వాటర్ డ్రైన్ కానీ ఇవన్నీ ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఊరికి అంటే ఈ ఊరిలో మా అమ్మ ఒక వార్డు మెంబర్ ఉండే, దాని తర్వాత మన మున్సిపల్ చైర్మన్ అయ్యిండు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యిండు, దాని తర్వాత మళ్ళీ ఈరోజు నేను కూడా ఎమ్మెల్యే అయ్యడం జరిగింది. అది మర్చిపోలేను, ఎందుకంటే నా ఊరు నేను మర్చిపోలేను. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నాకున్న బ్యాలెన్స్ వర్కులు ఏదైతే మల్లాపూర్లో కానీ ఈ చుట్టుపక్కల 7 ఉన్నా కూడా బ్యాలెన్స్ వర్కులు, ఈ పార్కులు కానీ జిమ్ములు కానీ ఏది కావాలంటే అది తీసుకొచ్చి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే, నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది, ఇక్కడ వచ్చి ఇక్కడ గెలవడం జరిగింది. అయితే దానికి ముఖ్యంగా ఏంటంటే నాకు మంత్రులు కానీ సీఎం గారు కానీ వీళ్ళందరూ నాకు పాత ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళందరితోటి. కాబట్టి ఈరోజు ఇంత వర్కులు చేయగలుగుతూ ఉన్నాను నేను. ముఖ్యంగా ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా ఉండేది వాళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళు వర్కులు తెస్తే ఇంకా సంతోషం. నేను ఏ రకంగా అయితే కాలు చేతులు మొక్కి ఎట్లయితే తెస్తున్నో దయచేసి మీరు కూడా తేండి, బీజేపీ వాళ్ళు మీరు కూడా తేండి. కానీ ఊరికనే వచ్చి మమ్మల్ని అందరిని డిస్టర్బ్ చేయడము, మీరు పందేలు చేయడం లేదనేది చెప్పడము అది తప్పు. కాబట్టి దయచేసి ల్యాండ్ గ్రాబింగ్ దాంట్లో కూడా పోకండి. ల్యాండ్ గ్రాబింగ్ దాంట్లో పోతే నేను కంపల్సరీ మీ హైకమాండ్కి కంపల్సరీ చెప్పడం జరుగుతుంది. సీఎం గారి దగ్గర కూడా పోయి నేను కంప్లైంట్ ఇస్తాను నేను. ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే చాలా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ అందరికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆ ల్యాండ్స్ ఏదైతే ఉంటాయో గరీబులకు ఏదైతే ఇప్పుడు మేము అన్నీ చూస్తూ ఉన్నాం. హాస్పిటల్ ఇక్కడ 100 బెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది. మన ఏరియాలో కట్టడానికి ప్లేస్ చూస్తూ ఉన్నాను. 100 బెడ్ హాస్పిటల్ ఇక్కడ తీసుకొస్తా. అట్లే మీకు అంటే మన మల్లాపూర్ సంబంధించింది పాత విలేజ్లలో కానీ కాలనీలలో కానీ వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఖాళీ నాకు చిట్టి ఇస్తే చాలు, నేనే అన్ని ఆఫీసులలో అన్నీ తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు అక్కడ ఆఫీస్కు జడ్సీ దగ్గరపోవడమో లేకపోతే ఆఫీసర్ల దగ్గరపోవడమో ఎక్కడ అక్కర్లేదు. నేను ఎలక్షన్లో ప్రామిస్ చేసిన ఆ ప్రామిస్ చేసిన ప్రకారం అన్నీ కూడా తీసుకొస్తున్నాను నేను, ఎక్కడ ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా. ఇప్పుడు మన ఏదైతే ఈ 100 బెడ్ హాస్పిటల్కు మన ఏరియాలో మల్లాపూర్లో చూస్తూ ఉన్నాను, దానికి 5 ఎకరాలు కావాలంటున్నారు. 5 ఎకరాలు ఎక్కడ దొరకడం లేదు. అందుగురించే ఇంకెక్కడనో ఏంటిది అనేది ఒకసారి మినిస్టర్ గారితో మాట్లాడి కోఆర్డినేట్ చేసి అది కూడా చేస్తాను నేను. అట్లే పోతే మీ అందరు కూడా తెలుసు, సోషల్ వర్క్లో కూడా నేను నంబర్ 1గా ఉన్నాను నేను. ఎట్లా అంటే ఫీజులు కట్టడం, ఎంబీబీఎస్ ర్యాంక్ వచ్చేలా ఫీజులు కట్టడము, లేకపోతే గరీబ్ వాళ్ళు ఉంటే వాళ్ళ హాస్పిటల్లో చూడడము, వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ తేవడము, ఇట్లాంటివన్నీ ఏ హాస్పిటల్ ఏమన్నా. అలాగనే పిల్లలు ఎవరైతే గరీబ్ వాళ్ళు ఉన్నారో స్కూళ్ళలో చదువుతున్న వాళ్ళకు స్కూళ్ళలో పోయి డిస్కౌంట్ చేపించడము, కాలేజీలలో సీట్లు కావాలంటే ఇంజనీరింగ్ సీట్లు కావాలంటే అవి ఇప్పించడము, ఇట్లాంటి ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా పనిచేస్తున్నాను. నేను పని చేస్తాను కూడా. నేను లాస్ట్ టైం నా ఎలక్షన్లో ఒకటే నిదానం తీసుకుని ఏంటంటే జిందా తిలీస్ ఫండ్ ఎట్లా పనిచేస్తుందో అట్లా నేను పనిచేస్తా అని చెప్పిన అదే రకంగా పనిచేస్తున్నా. మీకు ఎవ్వరు అవసరాలు ఉన్నా కూడా మల్లాపూర్ వాళ్ళకందరికీ కూడా దయచేసి అడుగుతున్నా, మీకు ఈ పార్కులు కావాలన్నా, జిమ్ములు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, డ్రైన్లు కావాలన్నా, ఏది కావాలన్నా ఖాళీ. ఇప్పుడు దేవేందర్ అన్న 10 తారీఖు తర్వాత ఉంటాడు, దాని తర్వాత ఆయన కార్పొరేటర్ అయిపోయినాక కూడా ఆయనే అంటే మన పార్టీ తరఫు నుంచి గిట్ట అన్ని ఈ 2 డివిజన్లు కూడా ఆయనే చూస్తాడు, ఆయన చూసిస్తాడు. ఎందుకంటే నేను కొన్నిసార్లు దొరుకుతా, కొన్నిసార్లు దొరకా. ఎందుకంటే నాకు చాలా ఎక్కువ 16 డివిజన్లు ఉన్నాయి. కాబట్టి ఈయన ఏదైనా ఉన్నా కూడా నేను దొరకలేని పరిస్థితి ఉంటే తనను కూడా పట్టుకుంటే తన కూడా చేస్తాడు, నేను కూడా చేసి పెడతాను. మేమందరం కలిసి పనిచేస్తాము. మా కార్యకర్తలు కానీ మేమందరం బీఆర్ఎస్ పార్టీలోనము 100% ఎఫర్ట్ చేస్తాము. మీకు ఎట్లాంటి ఫ్రాడ్ కానీ ఎవరి దగ్గర పైసలు తీసుకోవడం కానీ ఇట్లాంటి ఎక్కడ ఉండదు. ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా మీరు కట్టుకోండి. ఎవరన్నా మున్సిపాలిటీ వాళ్ళు కానీ బయట ఎవరు వచ్చినా కూడా మిమ్మల్ని పైసలు అడిగితే నా దగ్గర రండి, నేను వాళ్ళకు ఫోన్ చేస్తాను. నేను వాళ్ళందరికీ కూడా ఎవరికి ఏం సమాధానం చెప్పాలో చెప్తా. మీరు మాత్రం ఇల్లు ఇటు ఏదైనా ఉంటే కట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.